రైట్ అమ్మా. ఈ వీడియోలో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఒకసారి చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్స్ ఏమిచ్చిండు, ఒక కానిస్టేబుల్ అతనికి 200 మీటర్ల దూరంలో ఉన్న దొంగని చూశాను. వారి ఇద్దరి వేగాలు వరుసగా గంటకి 8 కిలోమీటర్లు, గంటకి 7 కిలోమీటర్లు అయినా కానిస్టేబుల్ దొంగని ఎంత సమయంలో పట్టుకోగలడు అని క్వశ్చన్ వేసిండమ్మ. ఎంత సమయంలో పట్టుకోగలడు అని క్వశ్చన్ వేసి ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎంత సమయంలో దొంగను పట్టుకోగలడు అన్నాడు. ఒక కానిస్టేబుల్ అతనికి ఈ క్వశ్చన్స్ సార్ చిన్న క్వశ్చన్, నేను అదే చెప్తున్నా, ఒక 40 క్వశ్చన్ల దాకా ఓపిక పట్టాడు. ఈ 40 క్వశ్చన్లే అమ్మ బేసిక్, తర్వాత అసలు క్వశ్చన్లు ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు మిక్చర్ అండ్ అలిగేషన్ చూసారు కదా ఎట్లుందో అట్లా. సో ఒకసారి చూడండి, ఒక కానిస్టేబుల్ 200 మీటర్ల దూరాన్ని ఒక దొంగను చూశాను. వారి ఇద్దరి మధ్య వేగాలు వరుసగా 8 కిలోమీటర్ 7 కిలోమీటర్. ఆయన కానిస్టేబుల్ దొంగను ఎంత సమయంలో పట్టుకుండు అన్నాడు. ఇది చెప్పే ముందు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ పోలీస్ అమ్మ, ఇక్కడ థీఫ్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక 200 మీటర్ల తేడా. మళ్ళీ వీడేమో 7 km/h స్పీడ్తో పోతుండు, వీడేమో 8 km/h స్పీడ్తో పోతుండు. జాగ్రత్త, ఇవన్నీ చిన్న చిన్నవి కానీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇద్దరు సేమ్ డైరెక్షన్లో ఉండాలి కదా. మళ్ళీ ఈ పోలీస్ అనేవాడు ఈ దొంగను పట్టుకోవాలి అంటే, ఖచ్చితంగా పోలీసు స్పీడు దొంగను స్పీడ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇది పాయింట్ నెంబర్ 1, నోట్ రాసుకో. ఎప్పుడైనా ఒకడిని ఇంకొకడు చేజ్ చేస్తుండు అంటే వీడికన్నా వీడి స్పీడ్ ఎక్కువ ఉండాలి. అది క్రికెట్లో కానీ ఎక్కడైనా కానీ. ఒక టీము చేజ్ చేస్తుంది అంటే ఫస్ట్ టీం కన్నా సెకండ్ టీం యొక్క దాని యూనిటీ కానీ, దాని స్పిరిట్ కానీ, దాని యొక్క బ్యాటింగ్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా ఉండాలి. ఫస్ట్ టీం కన్నా ఇది బెస్ట్గా ఉంటే అప్పుడు ఇది చేజింగ్ టీం గెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్, వీడి స్పీడే 8 km/h ఉంది, వీడి స్పీడ్ 7 km/h. ఆల్రెడీ డిస్టెన్స్ డిఫరెన్స్ ఉంది, వీడే అనుకుండు ఇంకా స్లోగా పోతుండు. జిందగీలో వీడు బ్యాలెన్స్ చేస్తాడా, చేయలేడు. ఇంకా మీకు జాగ్రత్తగా చెప్తాను, ఒకడికి జాబ్ వచ్చిందమ్మా, వాడు నెలకి 50,000 సంపాదిస్తాడు. నెలకి ఎంత సంపాదిస్తుండు, 50,000 సంపాదిస్తాడు. నెలకి 50,000 సంపాదించాడు. 12 నెలలకి ఎంత అమ్మా, 12 60, అంటే 6 లక్షలు సంపాదించు. ఇంకొకడికి సంవత్సరం తర్వాత జాబ్ వచ్చిందమ్మా, వీడితోటి ఒక శబదం కట్టిండు 11వ నెల, అరే నువ్వు 6 లక్షలు సంపాదించి పెట్టినావు కదరా, నేను నిన్ను ఖచ్చితంగా నీకంటే ఎక్కువ సంపాదిస్తారా అన్నాడు. మళ్ళీ ఈ 6 లక్షలు కవర్ చేయాలంటే వీడికి ఆల్రెడీ ఒక సంవత్సరం లేట్ తర్వాత వచ్చింది వీని జాబు. మళ్ళీ వీడికి కూడా 50,000 జీతం ఉందనుకో, వీడికి కూడా 50,000 జీతమే ఉందనుకో, జీవితంలో ఈ 6 లక్షలు కవర్ చేస్తారా, కవర్ చేయడు. అంటే రెండు సేమ్ ఉన్నా కవర్ చేయడు. ఒకవేళ 40,000 జీతం ఉందనుకో ఇంకా అసలు కవర్ చేయడు. ఒకవేళ వీడి జీతం 80,000 అయిందనుకో కవర్ చేస్తాడు. అంటే ఎప్పటికైనా ఒకరిని కవర్ చేయాలంటే, వాడికన్నా ముందున్న వాడిని కవర్ చేయాలంటే ఖచ్చితంగా వెనకొచ్చిన వాడి యొక్క స్పీడ్ అయినా కానీ, చేజింగ్ అయినా కానీ, లేకపోతే శాలరీ అయినా కానీ ఎక్కువ ఉండాలి. వీడు చేజ్ చేస్తుండ అంటే వీని స్పీడ్ ఎక్కువ ఉండాలి. ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద లెక్కలలో వీటిని డైరెక్ట్గా లేపేస్తామన్నమాట. ఇప్పుడు చూడు, దీని అర్థమైంది, వీడు 8 కిలోమీటర్లు పోతుండు, వీడు 7 కిలోమీటర్లు పోతుండు. అంటే దీని అర్థమైంది 8 km/h అంటే గంటకి 8 కిలోమీటర్లు పోతుండు. వీడేం చేస్తాడు, గంటకి 7 పోతుండు. అంటే ఒక గంటలో వీడు 1 కిలోమీటర్ ఎక్కువ పోతున్నట్టే కదా. ఒక గంట అంటే ఎంతమ్మా, 60 నిమిషాలు. 60 నిమిషాలలో 1 కిలోమీటర్ అంటే ఎంతమ్మా, 1000 మీటర్లు. అంటే 60 నిమిషాలలో 1000 మీటర్లు ఒక పోలీసోడు కవర్ చేయంగా 200 మీటర్లు కవర్ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఇది 1ల, ఇది 5ల, 5 1ల, 5 12ల, అంటే 12 నిమిషాలలో దొంగను పట్టేసుకుంటాడు. పట్టుకోవడం అంటే దాటాలా, ఇద్దరు సమానంగా ఉంటే సరిపోతుంది. సో ఆన్సర్ టు. మళ్ళీ ఈ ఒక్క చిన్న స్టెప్ చెప్పడానికి నేను ఎందుకు ఇంత సోది చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఫ్యూచర్లో పెద్ద పెద్ద లెక్కల కాడ దీన్ని వాడుతూ ఉంటాం మనం, ఓకేనా.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సార్ 1 అవర్ 1 కిలోమీటర్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి మీటర్స్లో ఇచ్చిండు. ఇక్కడ దేంట్లో ఇచ్చిండు? మీటర్స్లో ఇచ్చిండు ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఒక జీపు 5 కిలోమీటర్ల దూరంలో ఒక కారును వెంబడిస్తుంది. వాటి వేగాలు వరుసగా 90 km/h, 75 km/h. అయితే ఎన్ని నిమిషాల తర్వాత జీపు కారును పట్టుకుంటుంది? సేమ్ దొంగ పోలీసు దొంగను పట్టుకుంటాడు, కానీ జీపుకి కారుకి మధ్య దూరం ఎంత? 5 కిలోమీటర్లు. ఈ 5 కిలోమీటర్లు కవర్ చేయాలి అంటే ఒక జీపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కారు, ఇక్కడ కారు ఉంది, ఇక్కడ జీప్ ఉంది. మళ్ళీ కారు కన్నా జీపు స్పీడ్ ఏముండాలి? ఎక్కువ ఉండాలి. ఇక్కడ వాటి స్పీడ్స్ ఎంత ఇచ్చిండమ్మా? 90 ఇచ్చిండు. ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చిండు? 15 ఇచ్చిండు. అంటే వీడు ఒక గంటకి 15 కవర్ చేస్తాడు, గంటకి 15 కిలోమీటర్లు కవర్ చేస్తాడు. గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 60 నిమిషాలలో ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తాడు? 15 కిలోమీటర్స్ కవర్ చేస్తాడు. మళ్ళీ వీడు 15 కిలోమీటర్స్ కవర్ చేయాల్సిన అవసరం లేదు కదమ్మా, 5 కిలోమీటర్స్ కవర్ చేస్తే సరిపోతుంది. 5 కిలోమీటర్స్కి ఎన్ని మినిట్స్ పడుతుంది? ఇది 1 జా, ఇది 20 జా. సో మన ఆన్సర్ ఎంత? 20. సో ఇది మన ఆన్సర్. సార్ ఇవి బాగానే ఉన్నాయి, ఇవి ఎట్లా? జాగ్రత్తగా చూడండి అమ్మ. ఇలాంటి లెక్కలను ఏం చేస్తారంటే జతపరచుము అంటాడు. ఇంత పెద్ద సోది మ్యాటర్ ఇవ్వకుండా దొంగ పోలీసుని పట్టుకోవాలి, గ్యాప్ 200 మీటర్స్, వాళ్ళ స్పీడ్స్ గ్యాప్ అని ఇస్తాడు, ఇక్కడ స్పీడ్స్ గ్యాప్ అని ఇస్తాడు, ఇక్కడ స్పీడ్స్ గ్యాప్ అని, అట్లా 3 ఇక్కడ ఇస్తాడు, 3 ఆన్సర్లు ఇక్కడ ఇస్తాడు. మీరు జతపరచుము అంటారు. అంటే మీరు జతపరచుము అన్నప్పుడు ఎంత ఫాస్ట్గా చేయాలి? అప్పుడు ఇంత సోది పనిచేయదమ్మా. ఇక్కడ 15 ఉంటుంది, డైరెక్ట్ ఇట్లా 15 వేయాలి, ఇక్కడ 60 వేయాలి, డైరెక్ట్ ఇట్లా 5 వేయాలి, 1 జా 3 జా, ఇది 20 అనేసి ఇట్లా ఆన్సర్ పెట్టాలి. కానీ ఇంత నీట్గా పికాసో చిత్రాలు గీయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్ అమ్మా. దీన్ని అంతా ఏం చేస్తారంటే జతపరచము లాగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఎక్స్ మరియు వై అనే 2 కార్లలోకి అనే 2 కార్లు 216 కిలోమీటర్ దూరంలో ఉన్న 2 ప్రదేశాల నుండి ఒకదానికి ఒకటి ప్రయాణించడం ప్రారంభించాయి. ఎక్స్ మరియు వై వేగాల యొక్క నిష్పత్తి 5:7. ఎక్స్ యొక్క వేగం 60 మరియు ఎక్స్ మరియు వైలు ఒకరినొకరు ఎన్ని నిమిషాల తర్వాత కలుసుకుంటారు అని క్వశ్చన్ వేసిండమ్మా. ఎన్ని నిమిషాల తర్వాత కలుసుకుంటారు? ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఈ 216 కిలోమీటర్స్ వీళ్ళిద్దరే కదా కవర్ చేయాల్సింది. ఎప్పుడైనా సరే ఆపోజిట్ వస్తే స్పీడ్స్ ఎప్పుడైనా ఏముంటాయి? ప్లస్ అయితే. స్పీడ్స్ యొక్క రేషియో ఎంత ఇచ్చినామా? 5:7. అంటే ఇక్కడ 5:7 అమ్మా. 5:7 అంటే ఇది స్పీడ్స్ రేషియో అయినా డిస్టెన్స్ రేషియో అయినా 2 ఒకటే కదా. స్పీడ్స్ డిస్టెన్స్ 2 ఒకటే కదా. మొత్తం ఎన్ని పార్ట్స్? 13 పార్ట్స్. సారీ, మొత్తం ఎంత? 12 పార్ట్స్. అంటే 12 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా? 216. అవునా కాదు? ఇది 1 జా, ఇది ఎంతమ్మా? 18 జా. అవునా కాదు? 18 5 జా ఎంతమ్మా? ఇది 90 కిలోమీటర్స్. అంటే ఇక్కడ ఈ 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదమ్మా? ఏ కవర్ చేసి, అవునా కాదా? అయితే దీని అర్థమైంది, ఏకి 90 మినిట్స్ పట్టినట్టే కదా. సో ఆన్సర్ కూడా 90 కదా. ఏం సార్ ఏదేదో చెప్పుకొని ఆన్సర్ పెట్టేసారంటే దీనికి నేను దాదాపుగా ఇప్పుడు ఒక 5 నుంచి 6 నిమిషాలు ఒక చిన్న పిట్ట కథ చెప్పాల్సి వస్తుంది మీకు. ఆ పిట్ట కథ ఏందో చెప్తా చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ మొత్తము 216 కిలోమీటర్లు. అవునా కదా? ఇది ఏ, ఇది బి అమ్మ. మళ్ళీ 216లో ఇక్కడ ఇది 90 కిలోమీటర్స్ చేసింది. మళ్ళీ ఇది 90 చేస్తే ఇది ఎంత చేసినట్టు అమ్మ? 126 కిలోమీటర్లు జర్నీ చేసినట్టు. అంతేనా కాదు? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 90 కిలోమీటర్స్ కాడనే కదా. ఇక్కడ నుంచి చూస్తేనేమో 126, ఇక్కడ నుంచి చూస్తేనేమో 90. ఈ 90 కాడ వీళ్ళిద్దరు కలిసి, అంటే వీడు గంటకు ఎంత స్పీడ్తో పోతుండు? 60 స్పీడ్తో పోతుండు. అంటే
1 నిమిషానికి 1 కిలోమీటర్ పోతుండు. మళ్ళీ 90 కిలోమీటర్లు పోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 90 నిమిషాలు పడుతుంది. అంటే వీడు 90 నిమిషాలు జర్నీ చేసినంటే వీడు కూడా 90 నిమిషాలు జర్నీ చేసినట్టే కదా. ఎందుకు? ఇద్దరు కూడా ఒకటే టైంకి స్టార్ట్ అయ్యారు. అది 9 PM కావచ్చు, ఏ PM అయినా కావచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఇద్దరు ఒకటే టైంకి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ వాడు అన్నది అదే కదా. ఇక్కడ ఏమన్నాడు? ఇద్దరు రెండు వేరు ఒకదానికొకటి ప్రయాణించడం ప్రారంభించారు. ఇక్కడ ఏమన్నాడు? ఇద్దరు ఒకటే టైంకి స్టార్ట్ అయ్యారంట. అంటే వీడు 90 కిలోమీటర్స్ పోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 90 మినిట్స్ పడుతుంది. అంటే వీడికి కూడా 90 మినిట్స్ పట్టినట్టే కదా. అంటే ఇద్దరు ఏ టైంలో ఎన్ని నిమిషాల తర్వాత కలిసిరు అంటే 90 మినిట్స్ తర్వాత కలిసిరు. ఇదే కదా ఆన్సర్. మళ్ళీ ఇదంతా గాల్లో ఎందుకు చేసిరు సార్ అంటే మళ్ళీ 60 కిలోమీటర్స్కి 60 అయితే 90 కిలోమీటర్స్కి ఎన్ని మినిట్స్ పడుతుందమ్మా? 90 మినిట్సే కదా పట్టేది. ఇదంతా మీరు బ్రెయిన్లో చేయాలి. ఎగ్జామ్లో ఇంత నీట్గా చేయొద్దు. ఎందుకు? వీడి స్పీడ్ 60 సార్. ఇక్కడ 60 ఉంది కాబట్టి మ్యాచ్ అయింది. ఒకవేళ కాకపోతే ఏంది ఇది? మళ్ళీ అదే అంటున్నా, 60 మినిట్స్కి ఒకవేళ ఇక్కడ 72 ఉంది అనుకుందాం. 60 మినిట్స్కి 72 కిలోమీటర్స్ పోతే 90 కిలోమీటర్స్ పోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఇది 12 5 ఇది 12 6 6 1 6 15 15 5 75 మినిట్స్ పడుతుంది ఆన్సర్. అంటే ఇక్కడ వాడు ఏదైనా ఇచ్చుకొని నీకు సంబంధం లేదు. 60 మినిట్స్కి 72 కిలోమీటర్స్ పోయేటోడు 90 కిలోమీటర్స్ పోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఈ విధంగా చేయొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. చాలామంది దీన్ని నిజంగా చెప్తున్నాను కదా, ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్ని మనకి 50వ క్వశ్చన్లో కానీ 60వ క్వశ్చన్లో కానీ ఇస్తే అందరూ దొరికిపోతారు అంటే కొంచెం లెంతీగా చేస్తారు, స్పీడ్స్ కన్వర్ట్ చేసుకుంటారు, అది ఇది కన్వర్ట్ చేసుకుంటారు. చాలా నేను అదే చెప్తున్నా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఈ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అనేది కేవలం దేంట్లో ఉంటుంది అంటే రేషియోలో మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్పీడ్ రేషియో ఎంత అయితే ఉంటుందో డిస్టెన్స్ రేషియో కూడా అంతే ఉంటుంది. ఓకేనా? రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఏ మరియు బీల మధ్య దూరము 660 కిలోమీటర్లు. ఏ నుండి ఇద్దరు వ్యక్తులు వారు ప్రయాణాలు ప్రారంభించి వరుసగా 70 km/h మరియు 98 km/h వేగంతో ప్రయాణించారు. వేగవంతమైన వ్యక్తి బిని చేరుకొని తిరిగి సి వద్దకి రెండో వ్యక్తిని కలిశాను. అయినా బి మరియు సిల మధ్య దూరము ఎంత అని క్వశ్చన్ వేసినాము. ఇది దీనికి ఇచ్చే స్టార్స్ కూడా నేను 2 or 3 స్టార్స్ ఇస్తాము. అంత పెద్దగా ఏమి ఇవ్వను, 2 or 3 స్టార్స్ ఇస్తాను. దీనికి ఇవ్వాలి అంటే నేను చిన్నగా ఒక చిన్న పిట్ట కథ చెప్తా చూడండి అమ్మ. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏ అనేవాడు ఉండు, ఇక్కడ బి అనేవాడు. వీడి స్పీడు 100 km/h అనుకో, వీడి స్పీడు 80 km/h అనుకో. ఇప్పుడు ఏంది, వీళ్ళిద్దరు ఇక్కడికి పోయి మళ్ళీ రివర్స్ రావాలి. అంటే ఫస్ట్ వీడే కదా పోయేది ఇక్కడికి, అవునా? తర్వాత వీడు అక్కడికి పోయేసరికి వీడి ఇక్కడికి చేరుకుండు. మళ్ళీ ఏం చేస్తుండు, వీడు రివర్స్ వస్తుంది. రివర్స్ వచ్చి ఇక్కడ కలుస్తాడు, ఎక్కడనో ఒక దగ్గర కలుస్తాడు. వీడు ఇక్కడికి పోయేసరికి వీడు ఇక్కడ వీనికి ఒక 2 hours పట్టింది అనుకుందాం. ఈ 2 hoursలో వీడు ఏం చేసిండు, ఇక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు, అంటే ఇక్కడ కలిసాడు. ఇది R అనే పాయింట్ అనుకో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది మొత్తం కలిపి ఒక 1000 కిలోమీటర్లు అనుకో. ఇది మొత్తం కలిపి ఒక 1000. ఇది మొత్తం కౌంట్ చేయకనా 1000లో అట్లా జస్ట్ క్యాజువల్గా పోని ఒక 200 కిలోమీటర్లు అనుకుందాం. ఇది మొత్తం ఒక 200 కిలోమీటర్లు అనుకో. వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేసిండు, 200 కవర్ చేసిండు కదా వీడు, అంటే ఇక్కడ 200 కవర్ అయిపోయింది, రైట్? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వీడు కొంత కవర్ చేసిండు, మళ్ళీ ఈడ కొంత కవర్ చేసిండు, అంటే ఇక్కడ కూడా ఒక 200 కవర్ అయిపోయింది. అంటే వీళ్ళు మొత్తము ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసినట్టు, 400 కిలోమీటర్లే కదా కవర్ చేసిండు. ఇద్దరు కలిసి ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసారు, 400 కిలోమీటర్లే కదా సార్. ఆడ ఉన్నది 200 కదా సార్ అంటే మీరు జాగ్రత్తగా, వీడు 200 కంప్లీట్ చేసిండు, వీడు కొంత కంప్లీట్ చేసిండు ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి వీడు కొంత కంప్లీట్ చేసిండు, అంటే వీడు కొంత ఈ కొంత కలిపితే ఈ 2 కలిపితే 200, మళ్ళీ ఇది 200, అంటే వీళ్ళిద్దరు కలిసి 400 కిలోమీటర్లు చేసినట్టే కదా. చిన్న లాజిక్.
ఒక 2 బండ్లు పోయినాయి, ఇద్దరు తిరుపతికి వెళ్తారు, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తారు. ఒకడు తిరుపతికి పోయి మళ్ళీ రివర్స్ వస్తుండు, తిరుపతి ఒక 500 కిలోమీటర్లు అనుకుందాం, మళ్ళీ వీడు ఇక్కడ పోయొచ్చిండు, అంటే వీడు 500 కవర్ చేసి ఇటు వచ్చిండు, మళ్ళీ వీడు ఇటు వచ్చిండు, అంటే మొత్తం వీళ్ళిద్దరు కలిసి ఈ 2 బండ్లు కలిసి 1000 కిలోమీటర్లు కవర్ చేసినట్టేగా. ఇప్పుడు 1000 కిలోమీటర్లకి డీజిల్ కొట్టియాల్సిందే కదా, అట్టెట్లయితే ఇది 500 కిలోమీటర్, మళ్ళీ ఈ బండి కూడా పోవాలి కదా, అవునా కాదా? కొన్ని బస్సులు రివర్స్ అవుతాయి, మనం ఒక బస్సు తిరుపతికి పోయింది మళ్ళీ రివర్స్ వస్తుంటాయి చూసినాం, అంటే అది పోయి మళ్ళీ కవర్ చేస్తుంది, ఇది పోతుంది. అంటే ఇప్పుడు ఈ బస్ డిపో ఈ 2 బస్సులకి 1000 కిలోమీటర్ల డీజిల్ పోపియాల్సిందే కదా ఆడ. లెక్కకైతే దీనికి 1000 దానికి 1000 పోపిస్తారు, ఆ తర్వాత ఆప్షన్ కలిసే టైంకి అయితే 1000 పోయాల్సిందే కదా. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి 400 కిలోమీటర్లు కవర్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళిద్దరు కలిసి ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తారు అంటే 1320 కిలోమీటర్లు కవర్ చేస్తారు. ఎందుకు? 660 + 660 బై ఈ డిస్టెన్స్ కదా. వీరి వేగాల నిష్పత్తి ఎట్లుందమ్మా? 70, ఇది 70, ఇది ఎంతమ్మా? 98, అవునా కాదు? 14 5s 14, 14 7s, రైట్. అంటే ఇది స్పీడ్ రేషియో, ఇది ఏం రేషియో? స్పీడ్ రేషియో. మళ్ళీ స్పీడ్స్ ఎంత ఉన్నాయమ్మా? ఇవంతా ఎంత? ఇది మామూలుగా ఇది ఎంత అవుతుంది? 12 అవుతుంది. స్పీడ్స్ అన్న డిస్టెన్స్ 2 కూడా ఒకటే కదా, అవునా? 12 1s 12 11s, రైట్. 11 5s అంటే ఇది 110 అమ్మ, 11 × 110 అంటే ఇది 550 కిలోమీటర్స్ జర్నీ చేసింది. ఇదెంత చేసిందమ్మా? 7 × 11, ఇది 770 జర్నీ చేసింది. అంటే అసలు అర్థమైంది ఇక్కడ, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ అర్థమైంది మీనింగ్ ఏంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 660 కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 550 జర్నీ చేసిందంటే, ఇక్కడ దాకా 550 జర్నీ చేసిందంటే ఈ మిగిలినది 110 కిలోమీటర్స్ అన్నట్టే కదా, అవునా కదా? ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 550 అయితే, ఇక్కడ నుంచి ఇక్కడ 550 అయితే, ఇక్కడ నుంచి ఇది 110 అన్నట్టుగా. ఇప్పుడు ఏమన్నాడు? సి వద్ద కలిసే సమయానికి అయినా బి మరియు సిల మధ్య దూరము ఎంత? బి మరియు సి, ఇది సి అమ్మ, ఇది ఏ, ఇది బి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుండు? బి మరియు సిల మధ్య దూరం ఎంత? బి మరియు సిల మధ్య దూరం ఎంత అమ్మ? 110. మళ్ళీ ఈ సోది అంతా చేస్తావా? ఈ పికాసో చిత్రాలన్నీ గీస్తావా? ఎగ్జామ్లో గీయొద్దమ్మా. 660కి ఎంత తక్కువ ఉంది? 110 తక్కువ ఉంది. 660కి ఎంత ఎక్కువ ఉంది? 110 ఎక్కువ ఉంది. అంటే వీడు ఇంకొక 110 ఎక్కువ జర్నీ చేయాలి, వీడు ఆల్రెడీ 110 ఎక్కువ జర్నీ చేసేసిండు, వీడు ఇంకా 110 జర్నీ చేయాలి, వీడు ఆల్రెడీ 110 ఎక్కువ జర్నీ చేసేసిండు. అంటే ఎగ్జామ్లో ఈ స్టెప్ అయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ 1320 ఎందుకు రావాలి, ఎందుకు వచ్చింది అని చెప్పడానికి ఇందాక ఈ గీసిన ఈ పికాసో చిత్రాలు, పిట్ట కథలే మేజర్. ఇవన్నీ మన జీవితంలో లింక్ ఉంటాయమ్మా. టైమ్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్గా మన జీవితంలో లింక్ ఉండే చాప్టర్ ఇది, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం, ఇది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? PQల మధ్య దూరము 27 కిలోమీటర్లు. ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు పి నుండి క్యూకి గంటకు వరుసగా 4 మరియు 5 కిలోమీటర్ల చొప్పున నడిచారు. పికి చేరి బి వెంటనే తిరిగి బయలుదేరాను మరియు ఏని 6 వద్ద కలిశాను. ఏని ఏం చేసినంట? 6 వద్ద కలిసినాను. ఇప్పుడు పి నుండి 6కి ఉన్న దూరము ఎంత అని క్వశ్చన్ వేసిన. క్వశ్చన్ కొంచెం గజిబిజి ఉంటుందమ్మా, నీకు అంతే. క్వశ్చన్ కొంచెం గజిబిజి ఉంటుంది, కానీ ఏమీ ఉండదు. ఒకసారి జాగ్రత్తగా చూడు. ఇక్కడ పి అమ్మ, ఇది క్యూ, పి మరియు క్యూ, ఇక్కడ పి, ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్ దగ్గర కలిసిరంట, ఈ ఆర్ అనే పాయింట్ దగ్గర కలిసిరంట. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? పి నుండి ఆర్కి దూరము ఎంత, ఇది ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏ ఎంత జర్నీ చేసిండు అనే కదా క్వశ్చన్. బి ఏం చేసిండు? ఇట్లా పోయి ఇట్లా వచ్చిండు బి. ఏ ఇక్కడ నుంచి ఎంత జర్నీ చేసిండు? ఇదే కదా క్వశ్చన్. ఇందాక క్వశ్చన్ ఇదే కదమ్మా. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుండు? ఏకి సికి దూరం ఎంత?
ఏకి సికి దూరం ఎంత అనే బదులు ఇదే కదా ఆన్సర్. ఇక్కడ వాడు మిమ్మల్ని రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తాడమ్మ. అప్పుడు ఇది అవసరమే లేదు, ఈ ఒక్క స్టెప్ తోటి ఆన్సర్ అయిపోతుంది. క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే అర్థమైపోతుంది, మీరు భయపడొద్దు. అంటే ఎప్పటికైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలి కానీ మెథడ్ 1 మెథడ్ 2లు అవి నేర్చుకోవద్దమ్మా. అవి నేర్చుకుంటే ఏమైపోతుంది అంటే మీరు బట్టి పడతారు. కొంచెం డిఫరెంట్గా ఇచ్చినాకో ఆ మెథడ్ 1 మెథడ్ 2లు మీకు గుర్తుకు రావు, కాన్సెప్ట్ 1 కాన్సెప్ట్ 2లు గుర్తుకు రావు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంది, దీన్ని ఏం చేయాలి, డబల్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 54 వస్తుంది. రేషియో ఎంత ఇచ్చిండమ్మా, 4:5. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్, 9 పార్ట్స్. 9 1s 9 6 అవునా కదా. ఇక్కడ 4:5 అంటే 6 4s ఎంతమ్మా, 24 ఆన్సర్. ఎంత ఈజీగా వచ్చిందో చూడండి, ఇక్కడ ఎంత ఈజీగా వచ్చిందమ్మా ఇక్కడ. అంతేగాని అసలు అది కూడా చేయాలా, అది చేయాల్సిన అవసరం కూడా లేదు ఎగ్జామ్లో. ఇక్కడ 54 రాయండి, 9 1s 9 6 6 4s 24 ఆన్సర్. ఎగ్జామ్లో ఇట్లా చేయాలి. అసలు మళ్ళీ నీట్గా రాయాలి, నేను మళ్ళీ పికాసో చిత్రాలు గీయాలి అంటే ఇది 27 + 27 రాయండి. మళ్ళీ ఇది 4:5 రాయండి. అట్లా మొత్తం రాసి పేపర్ నింపేసేయండి. మంచిగా నీట్గా ఎర్ర పెన్నుతో పచ్చ పెన్నుతో బునుగు పెన్నుతో రాసుకోండి. మంచిగా ప్రాక్టికల్లో మీకు 5 మార్కులు కలుస్తాయి. ఎగ్జామ్లో ఎవడు చూస్తాడమ్మా అన్నీ. లెక్క కావాలా, సుక్క కావాలా, సుక్క కావాలి. లెక్క సిస్టమ్కి కావాల్సింది సుక్క, లెక్క అవసరం లేదు. ఈ లెక్క అవసరం లేదు. అంటే ఇదేదో నేను ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించినంత గొప్పగా చెప్పిన శ్రీనివాసరావు సార్ తోపేంగా, చాలా చిన్న లెక్క. మీ ఆలోచన పెద్దగా చేయాలి, చిన్న లెక్కని ఆలోచన పెద్దగా చేయాలి, అదే నా ఆలోచన. అంతేగాని ఇది అయిపోగానే ఆన్సర్ ఇట్లా అని కొట్టొద్దమ్మా. అది ఏముంటుంది, ఆ చిన్న లెక్క, బచ్చా లెక్క, అది పెద్దది ఏం కాదు. అది నా దృష్టిలో 1 స్టార్ లెక్క, అది 1 or 2 స్టార్స్ అంతే. ఓకేనా.